హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సునీత. ఈరోజు అయితే వెజిటేబుల్స్ ఏం లేవు, టమాటాస్ ఒక్కటే ఉన్నాయని చెప్పేసి ఇలా టమాటో చట్నీ, రాయలసీమ టమాటో చట్నీ అయితే చేసుకుంటున్నాను. ఇందులో అయితే శనగిత్తనాలు అయితే యాడ్ చేయను నేను. ఓన్లీ టమాటా, ఎండుమిర్చి, తెల్లవాయి, ఆనియన్ ఇవి మాత్రమే యాడ్ చేస్తాను. లాస్ట్లో జీలకర్ర కొద్దిగా యాడ్ చేస్తాను అంతే. ఓన్లీ ఇవన్నీ బాగా ఆయిల్లో మగ్గనిచ్చేస్తాను. చింతపండు వేసుకునే వాళ్ళు కొంచెం వేసుకుంటారు, నేను వేసుకోను కాబట్టి వేసుకోను అనమాట, అంతే. ఇవన్నీ బాగా నూనెలో మగ్గనిచ్చేసి ఇంకా మిక్సీ కాడిచ్చేసుకునేది, లైట్గా దూరగా మిక్సీ కాడిచ్చేసుకోవాలన్నమాట, అంతే. సింపుల్ రాయలసీమ కారం, టమాటా కారం అయితే రెడీ అయిపోతుంది. వీళ్ళు మీకు ఇలా మెయిన్ అయితే ఇలా ట్రై చేస్తాను కారము. మళ్ళీ మీరు ఎలా ట్రై చేస్తారో కామెంట్ పెట్టండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇంకొంతమంది అయితే అన్నీ సపరేట్ వేయించుకుంటారు. ఎండుమిర్చి, టమాటా అన్నీ సపరేట్ వేయించుకుంటారు అనమాట. నేనైతే ఇంకా అన్నీ ఒకటేసారి కలిపి మిక్సీ ఇలా ఏమంటారు ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటాను. ఎందుకంటే ఇంకా అన్నీ మనం ఒకటేసారి మిక్సీ కాడిచ్చేస్తాం కదా, దాని బదులు ఇంకా మరి అన్నీ సపరేట్ మిక్సీకి వేయించుకోవడం ఎందుకు, గ్యాస్ వేస్ట్. అందుకని నేను ఇంకా ఒకటేసారి అన్నీ వేయించేసుకుంటాను. టమాటా, ఆనియన్, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు, కారం ఇంకా అన్నీ ఇందులోనే వేసేసి ఒకటేసారి గ్రైండ్ చేసుకుంటాను మగ్గిన తర్వాత. ఇందులో కొంతమంది శనగిత్తనాలు యాడ్ చేసుకుంటారు, కొంతమంది యాడ్ చేసుకోరు అనమాట. నేనైతే యాడ్ చేసుకోను శనగిత్తనాలు, నాకు ఇష్టం ఉండదు కాబట్టి. ఇవి మాత్రమే అన్ని మిక్సీకి యాడ్ చేసి చేస్తాను, అంతే. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.